అంటే ఇలా కార్టిలేజ్ స్టార్ట్స్ పీలింగ్ ఆఫ్, ఇది ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే పెయిన్ స్టార్ట్ అవుతుంటుంది. వీళ్ళ యొక్క డేటా మేము అనలైజ్ చేసినట్టయితే 45 నుంచి 50 వరకు ఎవరైతే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయరో, సాల్ట్ కన్సంప్షన్ ఎవరు ఎక్కువ తీసుకుంటారో అండ్ ఆయిల్ కన్సంప్షన్ ఎవరు ఎక్కువ తీసుకుంటారో, కంప్లీట్గా వాకింగ్ అవాయిడ్ చేస్తుంటారో వాళ్ళు ఎర్లీ ఆర్థరైటిస్ 50-55 ఇయర్స్కి వస్తుంటారు మా దగ్గర. దెన్ 60-62 ఇయర్స్లో దెన్ మోడరేట్ ఆర్థరైటిస్ అంటే 2 కాండైల్స్ నుంచి కార్టిలేజ్ పీల్ ఆఫ్ అవుతుంది. దీనివల్ల పేషెంట్ ఏంటంటే నైట్ నిద్ర రావడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అండ్ లాస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆర్థరైటిస్ నీ రీప్లేస్మెంట్ ఎప్పుడు చేస్తామంటే కంప్లీట్గా కార్టిలేజ్ అనేది పీల్ ఆఫ్ అయిపోయి బోన్ బెండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే పేషెంట్ ఒక పక్క ఒరిగి నడిచిపోతుంటారు. ప్లస్ అప్పుడు పేషెంట్ రాత్రి నిద్ర రాదు, ప్లస్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కుందాం అంటే కూడా నొప్పి ఉంటుంది. అండ్ ఇండియన్ టాయిలెట్స్ వాడాలన్నా కష్టం అవుతుంది, మెట్లెక్కి దిగడం కష్టం అవుతుంది. ఆ స్టేజ్లో మా దగ్గరికి వస్తారు.